కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్లో నాయకత్వ మార్పు, రాహుల్ గాంధీ తదుపరి వ్యూహంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎలా ప్రభావం చూపిస్తుందనే దాని గురించి చర్చ నడుస్తోంది. అసలే అధికారం రుచి తెలిసిన పెద్దాయన ఊరికే కూర్చుంటారా? తన శైలిలో చక్రం తిప్పుతారా? లేకుంటే సైలెంట్ అయిపోయి తన కుమారుణ్ణి రంగంలోకి దించి తాను వెనకుండి నడిపిస్తారా అనే చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు కర్ణాటక ఎన్నికలపై ఎలా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించడం సరికొత్త నాయకత్వానికి మార్గం సిద్ధం చేస్తోందా అనే చర్చకు దారితీస్తోంది. 79 సంవత్సరాల సిద్ధరామయ్య రాజకీయాల్లో నిష్క్రియతతో పాటు అవినీతి పెరిగిన సందర్భాల్లో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దాదాపు 5 దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి ముగింపు పలకబోతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంకేతాలిచ్చారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటిస్తూ వయసు, ఆరోగ్య పరిస్థితి, రాజకీయాల్లో పెరుగుతున్న అవినీతి తన నిర్ణయానికి కారణాలని తెలిపారు. కాంగ్రెస్కు చెందిన సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించడం కర్ణాటక రాజకీయాల్లో కీలకమైన మార్పును సూచిస్తోంది. ఈ ప్రకటన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకత్వానికి మార్గం అందించగలదని అంటున్నారు. మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గం నుంచి తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యను భవిష్యత్ అభ్యర్థిగా ముందుకు తీసుకురావటమే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి. 1970 మధ్యలో రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన ఇప్పటివరకు అనేక కీలక పదవుల్లో ఉన్నారు. 2013లో ముఖ్యమంత్రిగా పనిచేసి 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన రాజకీయాల్లో అవినీతి పెరుగుతున్నదని, రాజకీయాల స్థితి మారుతున్నదని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఎంటర్ అయి ఇటీవలే మంత్రిగా రాజకీయ రంగంలో తనదైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇది సిద్ధరామయ్యకు రాజకీయ వారసత్వం అందించగలదని భావిస్తున్నారు. సిద్ధరామయ్య ప్రకటన కర్ణాటకలో రాజకీయ మార్పులపై దృష్టి పెట్టేలా చేసింది. రాజకీయ రంగం పూర్తిగా అవినీతిగా మారిపోయింది అనే సిద్ధరామయ్య మాటలు కర్ణాటకలో రాజకీయ పరిస్థితులపై ఒక కొత్త దృష్టిని అందిస్తుంది. సిద్ధరామయ్య నిర్ణయం అనంతరం కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయి? యతీంద్ర సిద్ధరామయ్య రాజకీయాల్లో కొత్త నాయకత్వాన్ని అందించగలరా? రాహుల్ గాంధీ విద్యార్థి ఉద్యమాలకు మద్దతు ఇవ్వడాన్ని కొనసాగిస్తారా? ఈ ప్రశ్నలు కర్ణాటక రాజకీయాలపై కీలకమైన ప్రభావం చూపే అవకాశముంది. ఇదిలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహంపై రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశంపైన ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారా, లేక అనుభవజ్ఞుల సమన్వయంతో పార్టీని ముందుకు నడిపిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సిద్ధరామయ్య నిర్ణయం కాంగ్రెస్లో అధికార సమీకరణలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.